ఇదే 58వ వార్డులో పిలకవానిపాలెంలోనో ఇంకొక మహిళ ఉంది. ఒకసారి ఆవిడతో కూడా మనం మాట్లాడదాము. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అమ్మ మీ పేరేంటమ్మా? పద్మశ్రీ అండి. పద్మశ్రీ. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ మీరు పిలకవానిపాలెంలో? 5 years అవుతుంది. 5 years అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వల్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? అసలు ఎలా ఉంది ప్రభుత్వం? సాటిస్ఫైడ్ బానే ఉంది. ఎందుకంటే మరి యాక్చువల్గా వాళ్ళు చేస్తున్న పనులన్నీ కూడా బాగానే ఉన్నాయి. మాకు నేను విడో, నాలాంటి వాళ్ళు చాలా లేడీస్ ఉన్నారు, చాలా అవసరమైన వాళ్ళ లేడీస్ ఉన్నారు, వాళ్ళకి బాగా చేయూత కూడా ఇస్తున్నారు. కాబట్టి ఇదంతా కొంచెం పాజిటివ్గానే నాకు అనిపిస్తుంది. పథకాలు పథకాలు బాగున్నాయని నేను అంటాను. ఓకే. రానున్న ఎలక్షన్స్ లోన 2024లోన మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు? అసలు వైసీపీనే గెలిపించుకోవాలి. వైసీపీనే గెలిపించుకోవాలి. ఎవరు వైసీపీ తరపు నుంచి ఇక్కడ ఎవరు? ఇప్పుడు ఆనంద్ గారు ఉన్నారు, అతనే ముందుకు కూడా వస్తారని. ఆనంద్ గారు వస్తున్నారు.